మన కొరకు ఆయన ఆలోచన ఏంటో తెలుసండి? నువ్వు ఉండే ఊరిలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, నువ్వు ఉండే గృహంలో నువ్వు దీవించబడాలి, నువ్వు నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినా ఆశీర్వాదం రావాలి, నువ్వు లోపలికి వచ్చినా ఆశీర్వాదం రావాలి. నీ తర్వాత ఫలము, సంతానము, ఏ సంతానం అయితే ఉందో నీ బిడ్డలు తర్వాత తరము వాళ్ళు కూడా దీవించబడాలి. దేవుడికి ఎంత ప్రణాళిక ఉంది చూడండి. ఎక్కడైనా సరే నీ తర్వాత సంతతి శాపము అన్నాడా? నువ్వు ఆశీర్వాదం పొందుకోవు అన్నాడా? నీ పట్టణములో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు అన్నాడా? నీ పొలము దీవించబడదు అన్నాడా? అలాగే అనలేదే. అంటే దేవునికి మన పట్ల ఆలోచన ఏంటో తెలుసా? మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనము బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనకున్న స్థితి బాగుండాలి, పరిస్థితి బాగుండాలి. పంట పొలాలు ఉంటే పంట మంచిగా రావాలి, మంచి పంట రావాలి. నువ్వు ఎంత వేసావో, విత్తనాలు ఎంత వేసావో దానికంటే అధికముగానే నీకు రాబడి రావాలి. ప్రతి విషయంలోని కూడా దేవుడు నిన్ను దీవించాలి, 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 ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు.